పోతన మహాభాగవతము తృతీయ స్కందము ప్రథమ భాగము. శ్రీమహిత వినుత దివిజస్థోమా యశస్సీమా రాజసోమా సుమేరుస్థేమా వినిర్జిత భార్గవరామ దశానన విరామ రఘుకుల రామ. శ్రీ రఘుకుల శ్రీరామచంద్ర, దేవతలచే గొప్పగా స్తుతింపబడువాడా, రాజచంద్రమా, మేరలేని యశస్సు గలవాడా, మేరు వంటి శరీర శక్తియుతుడా, పరశురాముని జయించినవాడా, రావణుని అంతమొందించినవాడా, నీకు వందనము. ఏ పరమేశు చే జగములి సచరాచర కోటితో సముద్దీపితమయ్యే, ఏ విభుని దివ్య కళాంజలబ్జ గర్భ గౌరీపతి ముఖ్య దేవముని బృందములెవ్వడనంతుడచ్చుతుండా, పురుషోత్తముండు గరుడాంబుది కృష్ణుడవో నరేశ్వర. ధృతరాష్ట్రుని కొలువులో విదురుడు రాజుకు హితవు చెప్పుట. ఓ కౌరవరాజా, పాండవులతో వైరం వలదు. దుర్యోధనుని ప్రగల్భాలు విని భ్రమపడకు. ఏ పరమేశ్వరునిచే చరాచర జీవకోటితో కూడి ఉన్న ఈ జగములు ప్రకాశించుచున్నవో, ఏ విభుని దివ్య కళాంశముల నుండి బ్రహ్మ రుద్రాది దేవముఖ్యులు మునిశ్రేష్ఠులు ఉద్భవించిరో, ఎవ్వడనంతుడు అచ్యుతుడు పురుషోత్తముడని పూజింపబడుచున్నాడో ఆ కరుణాసాగరుడే శ్రీకృష్ణుడు సుమా. నరలోక విడంబనమున హరిపరమ పరుండు మానవాకృతితో నిద్దరబుట్టి ఆత్మ మాయాస్ఫురణన్ మోహింపజేయు భూజన కోటిన్. తీర్థాటనము చేసి తిరిగి వస్తున్న విదురుడు దారిలో ఉద్ధవుని కలిసి శ్రీకృష్ణుడి గురించి ఇట్లు చెప్పాను. ఓ ఉద్ధవ మహాశయ, పరమాత్ముడైన ఆ శ్రీహరి నరలోకరీతులను అనుసరించి మానవ రూపమున ఈ ప్రపంచములో జన్మించి తన యొక్క యోగమాయచే జీవకోటిని మోహింపజేయును. కావున మహాత్ముని వికార విదూరుని సర్వమోహామాయా నిలమానసుండనగునప్పుడు సంస్కృతి దుఃఖినౌదు నద్దేవుని సత్కృపా మహిమదేలిన వేళ సుఖింతునేన కాదా విధి శంకర ప్రభుతల విభుమాయ ధరింపనేర్తురే. కావున ఓ యుద్ధవ, ఎట్టి వికారములు లేని మహాత్ముని యొక్క మోహమాయావృత మానసముతో ఉన్నప్పుడు నేను స్మృతుల వలన దుఃఖానికి లోనగుదును. ఆ దేవదేవుని కృపామహిమ నా ఎడల ఉన్నప్పుడు సుఖింతును. నేనే కాదు, బ్రహ్మ రుద్రాదులైనను ఆ విభుని మాయను దాటగలరా. హరి నరుకెల్ల భుజుడు హరిలీలా మనుజుడును గుణాతీతుడునై పరగిన భవకర్మంబుల బరయుండట హరికి కర్మములు లీలలగున్. ఆ శ్రీహరి సర్వులకు పూజ్యుడు. అతడు గుణాతీతుడు, లీలామానుష విగ్రహుడై విశ్వమును ప్రవర్తింపజేస్తున్నను సంసార కర్మలు అతనిని అంటవు. సకల కర్మలను అతని లీలల వంటివి. గోపాలవరులకైనను నా పోవగదన సమంచితాకారముగిన్ జూపని శ్రీపతి వేడుక గోపాలురగూడిగాచే గోవత్సములన్. గొల్లబద్దలను తృప్తిపరచుటకైనను తన యొక్క పూజనీయమైన దివ్యరూపమును ఎన్నడును చూపని శ్రీపతి అయిన శ్రీకృష్ణుడు గొల్లపిల్లలతో ఆడుచూ పాడుచూ గోవత్సములను చూచెను. నర యమునా నదీ సలిల వర్జిత సౌరభయుక్త పుష్పమేదుర మకరందపాన పరితోషిత భృంగ సురంగ మాధవీ కురవక కుంచ చందన నికుంజములందు మయూరశారికా పరభృత రాజకీర మృదుభాషల భంగి జలంగి పల్కుచున్. ఉద్ధవుడు విదురుడితో ఇంకా ఇలా చెప్పుచున్నాడు. పుణ్య యమునా నదీ జలములచే పెరిగిన వృక్షలతల యొక్క సుగంధ పుష్పముల మకరందమును గ్రోలి సంతుష్టి నొందిన తుమ్మెదలతోనూ సుందర మనోహర మాధవీ కురవక కుంద చందన వృక్ష నికుంజములయందు వింత వింత మృదుభాషలు పాటల వంటి శబ్దములు చేయు మయూర గోరువంక కోకిల రాచిలుక మొదలైన పక్షులతోనూ ఆ వనము కళకళలాడుచుండెను.
శ్రీరమణీ మనోవిభుడు సింహకిశోరము బోలి లీల గౌమారదశన్ రమా విమల మందిరంబు ఉరుడించు గోతతిన్వారకమేవు చుందరవళ వంశరవస్ఫుట మాధురీ సుధాసారము చేత గోపజన సంఘములన్ ముదమందజేయుచున్. శ్రీరమణీ మనోవిభుడైన శ్రీహరి కౌమార దశలో శివ కిశోరములాగా గంతులాడుచు గోవులను ప్రతిదినము మేతకు కొనిపోవచ్చు మధుర సుధార రసములు ఉట్టిపడినట్లు తన వేణునాదముచే గోపాలులకు ముదమును చేకూర్చుచుండెను. కంటి గంటి భవాబ్ది దాటగ గంటి నాశ్రిత రక్షకున్ గంటి యోగి జనంబుడెందము గంటి జుట్టము గంటి ముక్కంటి గిన్గనరాని ఒక్కటి గంటి దామర కంటి చేకొంటి ముక్తి నిధానముందల కొంటి సౌఖ్యములందగన్. ఆహా, ఏమి నా భాగ్యము! సంసార సాగరమును దాటించగల ఆ ఆశ్రిత రక్షకుని చూచితిని యోగి జనముల హృదయములలో వెలుగొందే ఆ స్వామిని, నా ఆత్మబంధువైన ఆ శ్రీకృష్ణుని చూచితిని. త్రిలోచనుడైన పరమశివునకు కూడా కనరాని ఈ ఏకైకనాథుని గాంచితిని. తామర రేకుల వంటి కన్నులు గల ఆ స్వామిని గంటిని. ముక్తి నిధానమైన మోక్షప్రదాతను నేను గాంచితిని అని ఉద్ధవుడు విదురునితో చెప్పెను. పరతత్వజ్ఞులు గరుణాకర నీలోకావనైక ఘనతదలంపగా నరసి ననుగాచుడెంతటి కరమరుదేదలచి జూడ గమలాధీశ. ఓ కరుణాకర, పరతత్వాన్ని తెలిసి ఉన్న జ్ఞానులు నీ వకిల లోకైక ఘనుడవని చెప్పెదరు. అట్టి నీకు ఓ ప్రభు నన్ను గాచుడేమైనా కఠినతరమా? సతతమున్ సరసీరుహోదర సత్కథామృతపూరమున్ శృతిపుటాంజలి చేత నిమ్ముల జుర్రియందవి ఓదు భారత కథా విషముని పరాశర ప్రియ సూతి సన్మతి మతించిన చోట సన్మునినాథ నామది నుబ్బుదున్. భారత కథామిషముని విష్ణు పరాశర ప్రియసూతి సమ్మతి సుతించిన చోట సన్మునినాథ నామది నుబ్బుదున్. ఎల్లప్పుడూ శ్రీహరి సత్కథామృత ప్రవాహమును కర్ణపుటములనే దోసెళ్లతో ఎంత జుర్రుకున్నను తనివి తీరదు కదా. భారత కథారచనైన మిషతో వ్యాసమహాముని చేసిన విష్ణుస్థుతిని విన్నచో ఓ మునినాథ నా మనస్సు ఉప్పొంగిపోవును. సరసిరుహోదురు మంగళ చరితామృతమాత్మగ్రోలు జరుడితర కథాకరళము గ్రోలునే హరి సంస్మరణము జీవులకు నకిల సౌఖ్యదమనగా. పుణ్యాత్మ, శ్రీహరి యొక్క దివ్య మంగళ చరితామృతమును గోలు మనుజుడు ఎటువంటి విషమునైనా ఇతర కథలకు కొనుక ఇచ్చగించునా శ్రీహరి సంస్మరణము జీవులకు పరమసుఖదాయకము కదా. పురుషాకృతిని ఆత్మాంశ స్ఫురణం గల శక్తి నిలిపి పురుషోత్తముడీశ్వరుడు భవుడజుడు నిజోదర సంస్థిత విశ్వమపుడుదగ బుట్టించెన్. మైత్రే మహాముని విదురునితో ఇలా చెప్పాను. అభవుడు అజుడు అయిన ఈ పురుషోత్తముడు పురుషాకృతి దాల్చి తన నిజాంశను శక్తిని ఆ పురుషుని యందు నిలిపి తన కుక్షిలో నిక్షిప్తమై ఉన్న విశ్వాన్ని పుట్టించెను. జీవంబై పరమాత్మకు దావలమై ఆదిమావతారంబున నద్దేవుని గర్భంబున భూతావలితోడన్ ప్రపంచమర్థిందోచెన్. ఆ శక్తి జీవమై పరమాత్మకు స్థానమై ఆది పురుషావతారమై ఆ దేవుని గర్భమందు జీవరాశులతో కూడి ప్రపంచమై ఉద్భవించెను. హరి పరమాత్ముడి ఈసుడజాడాడ్యుడనంతమూర్తి సాగర తనయా హృదీసుడు వికార విదూరుడు నిత్యమంగళాకారుడు కృపాదయోనిధి అకల్మష చిత్తుడు సర్వశక్తి తామరస విలోచనుండు బుధమాన్య చరిత్ర పవిత్రుడిమ్ములన్. ఓ విదుర మహాశయ, శ్రీహరి పరమాత్ముడు, ప్రభువు, అజుడు, సర్వసంపన్నుడు, అనంతుడు, లక్ష్మీవల్లభుడు, వికారశూన్యుడు, నిత్యమంగళకరుడు, కృపాసాగరుడు, సర్వశక్తియుతుడు,
కమలదళ నేత్రుడు, సకల బుధ సంస్థవనీయ చరిత్రుడు, పరమ పవిత్రుడు.